రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యాం విశతాం సర్వరక్షసాం అన్నారు. దీన్ని జయమంత్రము అంటారు పెద్దలు. హనుమ రామచంద్రమూర్తిని జయముతో వర్ధిల్లుచున్నాడు అని ఆయన కీర్తించినటువంటి ఈ శ్లోకాలు ఏవి ఉన్నాయో వీటిని జయమంత్రములని పిలుస్తారు. అంటే శ్లోక రూపమంత్రములుగా లోకంలో ఖ్యాతి గడించాయి. ఈ శ్లోకాలు ఎంత శక్తివంతమని చెప్తారంటే ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఇవి చదువుకుని భక్తితో నమస్కారం చేసి వెళ్ళిన వాళ్ళకి జయం సిద్ధిస్తుంది అని. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాటలుగా బయటకు వచ్చాయి. ఎందుకని యోగి పుంగవుడుగా నిర్భయ స్థితిలో హనుమ మాట్లాడుతున్నారు. అంతటి భక్తాగ్రేసరుడై మాట్లాడుతూ జయేచ్ఛతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల, లక్ష్మణ సహితుడైనటువంటి రామచంద్రమూర్తి జయము చేత వర్ధిల్లుతున్నాడు. రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః, ఆ రాముని చేత పరిపాలింపబడుతూ రాముని యొక్క ఆజ్ఞలను అనువర్తిస్తున్నటువంటి మా ప్రభువైనటువంటి సుగ్రీవుడు కూడా జయము చేత ప్రకాశిస్తున్నాడు. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః, అక్లిష్టకర్ముడు రాముడు అంటారు. రాముడిలో ఉన్న విష్ణుతత్వాన్ని గుర్తించి కీర్తిస్తున్నారు హనుమ. నేను మీతో మనవి చేశాను, రామాయణంలో కొంతమంది మాత్రమే నరుడిగా ప్రవర్తించేటటువంటి రాముడిలో ఉన్న దివ్యత్వాన్ని పసిగట్టి కీర్తిస్తూ ఉంటారు. అట్లా కీర్తిస్తున్నారు. ఎందుకనంటే అథర్వణ వేదం ఈ అక్లిష్ట కర్మణ అన్న మాట గురించి మాట్లాడుతూ సచ్చిదానంద రూపాయ అక్లిష్టకారిణి అంటుంది. సచ్చిదానంద రూపాయ సత్తు చిత్తు ఆనంద ఘనమైనటువంటి పరబ్రహ్మము అక్లిష్ట కర్మణి అంటే ఆయన ఏమీ బాధపడిపోయి ఒంటికి చెమట పట్టేలా పని ఆయన చెయ్యడు. ఆయన ఎప్పుడైనా చెమట పట్టేలా చెయ్యాలి అంటే అపారమైనటువంటి భక్తితో చేస్తే ఒంటికి చెమట పట్టాలని చేస్తాడు. అలా కూడా ఉంటుందా అండి అంటే కాశీపట్టణంలో పరమశివ ప్రీతి కొరకు విష్ణువు ఒక తీర్థాన్ని ఏర్పాటు చేయడానికి తవ్వారు కుండాన్ని. అదే మణికర్ణికా హ్రదం. అప్పుడు ఆయన మణికర్ణిక ఆయన చెవికున్నటువంటి మణి ఆ కుండంలో పడింది, అందుకని మణికర్ణిక.